ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమః. దేవం వందే జలధి శరదిం దేవతా సార్వభౌమం వ్యాసపృష్ఠ భువన విదిత యస్య వాహాదివాహ భూషాపేటి భువనమతలం పుష్కరం పుష్పవాటి సటీపాల శతమకముఖ చందనద్రుమ మనోభూ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 3/8/2025 నుంచి 9/8/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి గ్రహాల యొక్క పొజిషన్ ఎలా ఉన్నది అన్నట్లయితే మిథున రాశిలో గురు శుక్రులు ఉన్నారు. అదేవిధంగా రవి బుధుల కర్కాటక రాశిలో ఉన్నారు. కేతు ఏమో సింహరాశిలో ఉన్నాడు. అలాగనే కుంభరాశిలో ఏమో రాహువు, మీనరాశిలో శని, మరి చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి ఆయా రాశుల వారికి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం. వారు చేయవలసినటువంటి సులభమైన పరిహారాల ద్వారా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు మనం పొందవచ్చని తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి చంద్రుడు వ్యయ, జన్మ, ద్వితీయ స్థాన సంచారం. అంటే వార ప్రారంభంలో ఈ ధనుర్రాశి వారికి వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ, వారపు మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం బంధుమిత్రుల యొక్క రాక లేదా బంధుమిత్రుల యొక్క కలయిక ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. ఉన్నప్పటికీ విజయం సాధించగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన విషయాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. మీ యొక్క ఆలోచన విధానాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. ధైర్యంగా అన్నింటా మీరు విజయం సాధించగలుగుతారు. ప్రతి పని యందు కూడా శ్రద్ధ పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగస్తులకి పదోన్నతితో కూడినటువంటి స్థాన చలన అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి కూడా అవకాశాలు ఉంటాయి, కానీ వ్యయం ఎక్కువైపోతూ ఉంటుంది. వృత్తుల పరంగా ఉన్న వారికి కూడా ఆర్థిక డెవలప్మెంట్స్ బాగుంటాయి. వ్యాపార పరంగా మనం చూసినట్లయితే వృత్తుల పరంగా కొన్ని అవకాశాలు కూడా వారికి లభిస్తాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు ఏవైతే అనుకుంటున్నారో వాటిలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా వ్యాపార పరంగా మనం చూస్తే ఆర్థిక లావాదేవీలు చాలా ముమ్మరంగా ఉంటాయి. ఫైనాన్స్, జనరల్, కిరాణా, వస్త్ర, అపర, ధాన్య, మెడికల్, లోహ, యంత్ర, వాహన వారికి చాలా అనుకూలంగా ఉన్నది. అంటే వ్యాపార పరంగా కూడా ఆర్థిక పరమైనటువంటి డెవలప్మెంట్స్ ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అయితే మరి అనుకూలంగా లేనిది ఏమిటి అంటే విద్యార్థులకి చాలా ప్రోత్సాహకరంగా కనపడుతోంది. అయితే శని భగవానుడి వలన ప్రతి పని ఆలస్యము, శ్రమ, చికాకులు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అర్ధాష్టమ శని యొక్క దోషం ఉండడం చేత కొంత స్వల్పమైనటువంటి ఆలస్యాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంతే దాని పరిహారంగా శనివారం నియమం పెట్టుకోవడం, శని భగవానుడికి శనివారం నాడు తైలాభిషేకం చేయడం, అలాగే జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనాలు చేయడం, శని స్తోత్రాన్ని పఠించడం, నల్లని జోళ్ళు దానం చేయడం, గొడుగు దానం చేయడం, ఇటువంటి నల్లని వస్తువులందరినీ కూడా లేని వారికి ఇవ్వడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయి.